అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత చాలా రోజుల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. యోగుల సందేశాలని దాని మీద కబీర్ చెప్పినటువంటి ఒక సందేశం గురించి చెప్పుకుంటున్నాం. కబీరు ఇచ్చిన అద్భుతమైన సందేశం ఏంటంటే, జీవించడం కంట మరణించడం మేలు. ఎవరైతే మరణించక ముందే మరణిస్తారో వారు అమరులవుతారు. ఈ ఒక్క సందేశం అర్థం చేసుకుంటే మన జీవితంలో ఎంతో మార్పు తెచ్చుకోవచ్చు. అమరత్వం కోసమే అందరూ పాటుపడేది. అది ఎవరికి సాధ్యము అంటే మరణించక ముందే మరణించిన వాడికి. అంటే ఎవరైతే జీవించి ఉండగానే మరణించిన తర్వాత జరిగేది తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే, తన జీవితంలో తాను చేసే తప్పులు, పొరపాట్లు అన్నీ తెలుసుకుంటారు. అంచేత వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఇంకొక విషయం ఏంటంటే, జీవించి ఉన్నప్పుడు తాను దేహము అనే భావంతో జీవిస్తూ ఉంటాడు. కానీ మరణించక ముందే మరణిస్తే కనుక నేను దేహం కాదు, ఆత్మ అని తెలుసుకోగలుగుతాడు. అప్పుడు వాడి జీవితం చాలా మారిపోతుందండి. చాలా మారిపోతుంది. చెప్పుకున్నాం. వాళ్ళ పనులు మారిపోతాయి. ఆలోచన విధానం మారిపోతుంది. వాళ్ళ ప్రాముఖ్యతలు మారిపోతాయి. బాధ్యతలు మారిపోతాయి. ఓ రకంగా జీవించే విధానమే మారిపోతుంది. అన్ని మార్పులొస్తాయి వాళ్ళలో. అంతేకాదు, వాళ్ళకి చెయ్యకూడనివి ఏమిటో తెలుస్తుంది. చెయ్యవలసినవి ఏమిటో తెలుస్తుంది. అప్పుడేం చేస్తారంటే, చెయ్యకూడనివి చెయ్యరు. చెయ్యవలసినవే చేస్తారు. ఇది మరణించక ముందే మరణిస్తే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుంటారు. అంటే చెయ్యకూడనివి ఏమిటో తెలుస్తుంది. చెయ్యవలసినవి ఏమిటో తెలుస్తుంది.
ఎంచేతంటే మరణించక ముందే మరణిస్తే నేను దేహం కాదు అని తెలుస్తుంది కాబట్టి, దేహ సంబంధమైన వాటికి అంత ప్రాముఖ్యం ఇవ్వరు. ఆత్మ నేనని తెలుస్తుంది కాబట్టి, ఆత్మ సంబంధమైన వాటికి ప్రాముఖ్యం ఇస్తారు. లేకపోతే ధనం వెనకాలే పడతారు. ఇది తెలిస్తే ఆత్మకు లాభించే జ్ఞానం వెనకాల పడతారు. హింస చెయ్యకూడదని తెలుస్తుంది. చెయ్యకూడనివి ఏ జీవిని, ఏ ప్రాణిని బాధించకూడదు. వాటి మాంసం భక్షించకూడదు. ఇవన్నీ తెలుస్తాయి. అంచేత జీవహింస చెయ్యరు. మాంసం తినరు. పూర్తి శాకాహారమే తింటారు. ఆహారంలో కూడా రజోగుణ ప్రధానమైన, తమోగుణ ప్రధానమైన ఆహారాలు తీసుకోరు. ఆహారం విషయంలో చాలా నియమాలు పాటిస్తారు. అధర్మంగా జీవించకూడదు. అది కూడా తెలుస్తుంది. ఇంచేతంటే మరణించిన తర్వాత పైలోకాలకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కౌన్సెలింగ్‌లు జరుగుతాయి. అక్కడ పైలోకాల్లోంచి వచ్చిన మాస్టర్సు వీళ్ళకి కౌన్సెలింగ్‌లు చేస్తారు. వాళ్ళేం చెప్తారంటే, "నువ్వు అధర్మంగా చేసిన పనుల వల్ల అయన్నీ నీ ఖాతాలో రికార్డ్ అయినియి. అంచేత వాటి ఫలితం మళ్ళా నువ్వు అనుభవించాలి. భూమి మీద ఉన్నప్పుడు కొన్ని అనుభవించావు. మిగిలినవి నీ పేరు మీద ఇక్కడ రికార్డ్ అవుతాయి. వాటిని మళ్ళా ఈ కొత్త జన్మలో నువ్వు తెచ్చుకొని నువ్వు అనుభవించాల్సొస్తుంది. అటువంటి అధర్మమైన పనుల వల్ల చేసిన దాంతో నీ జీవితం అశాంతిగా, దుఃఖంగా, బాధలతో, సమస్యలతో ఉంటుంది. వాటిని నువ్వు తట్టుకోలేవు. ఎందుకొచ్చింది ఈ జీవితం అనే పరిస్థితొస్తుంది. అంచేత మరణించక ముందే మరణించిన వాడు ఇవన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకొని ఏం చేస్తాడంటే ధర్మంగా జీవిస్తాడు. చెయ్యకూడనివేవో తెలుసుకుంటాడు. తాను చేసే వ్యాపారంలో ధర్మంగానే సంపాదిస్తాడు. ఉన్న దాంతో తృప్తి పడతాడు. ఆశ పడ్డు. ఇతరులను చూసి అసూయ పడ్డు. అంచేత తనకు ఏయైతే ఇవ్వబడ్డాయో
వాటితోటే సంతృప్తిగా జీవిస్తాడు. వాడు అలా జీవించడం వల్ల భవిష్యత్ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మామూలుగా జీవించేటప్పుడు ఇది తెలీదు. కానీ ఎవరైతే మరణించక ముందే మరణిస్తారో, అంటే జీవించి ఉండగానే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటారో, వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి ఇప్పుడు ఎలా జీవించాలో వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే ఉన్న దాంట్లో తాను అనుభవించడం, తాను సుఖపడడం, తన లాభం చూసుకోవడం అంతవరకే ఉంటుంది. అంతే కదా! ఇంకేమి అనుకుంటారు. కానీ పైకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఏమని? నీ గురించి నువ్వు చూసుకుంటే ఏంటి నీకు ఉపయోగం? నువ్వు ఎవరికైనా నీ జీవితంలో కొద్దిగా ఉపకారం చేసినా, మంచి చేసినా, నీ వల్ల లాభం కలిగించినా, ఆ ఫలితం అదే నీకు లభిస్తుంది. అదే నీకు మరణించిన తర్వాత నిన్ను గొప్ప లోకాలకి చేర్చగలుగుతాది. అందులో నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు ఇంకా గొప్పవాడవుతావు. చనిపోయిన తర్వాత ఇంకా గొప్ప లోకాలకి నువ్వు చేరుకోగలుగుతావు. ఇంకా తెలుస్తుందండి. ఏం తెలుస్తుందంటే, మామూలుగా పాపాలు చేసినా, పుణ్యం చేసినా జనాలోకం కింద ఉన్నటువంటి మాస్టర్‌లే సహాయకులుగా వస్తారు. ఎంచేతంటే పాపాలు చేసేవాడు భూవర్లోకానికి చేరుకుంటాడు. పుణ్యం పుణ్యకార్యాలు చేసిన వాడు సువర్లోకం చేరుకుంటాడు. ఈ 2 లోకాలు జనాలోకం కిందే ఉంటాయి. అంచేత ఆ జనాలోకం కిందున్న మాస్టర్సే సహాయకులుగా వస్తారు. చనిపోయిన తర్వాత శరీరం వదిలిపెట్టాక వీరిలో ఉన్నటువంటి ఆత్మ పైకి వస్తుంది బయటికి. ఆ ఆత్మను తీసుకెళ్ళడానికి వాళ్ళు పైలోకానికి తీసుకెళ్ళడానికి వాళ్ళొస్తారు. కానీ ఎవరైతే ఈ ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకుంటారో వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ జనాలోకం పైనున్నటువంటి మాస్టర్స్ వస్తారు. వాళ్ళంటే గొప్ప యోగులు, సాధకులు, గొప్ప గొప్ప ఋషులు ఇలాంటి వాళ్ళంతా వస్తారు. వచ్చి వాళ్ళని ఆ లోకాలకు తీసుకెళ్తారు. ఎంచేతంటే జనాలోకం కింద ఉన్నటువంటి లోకాల కంటే కూడా జనాలోకం పైన ఉన్నటువంటి లోకాలు ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనవి. సూక్ష్మమైనవి. ఆ లోకాలకి జనాలోకం కింద ఉన్నవాళ్ళు చేరుకోలేరు. అంచేత వీడికి ఆ లోకానికి వెళ్ళే అర్హత వచ్చింది. జ్ఞానం సంపాదించుకున్నాడు కాబట్టి. ఆ అర్హత వచ్చింది కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడానికి
వాళ్ళొస్తారు అక్కడి నుంచి. అందుకే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కొంత. ఏంటంటే, పాపాలు చేసిన వాడిని తీసుకెళ్ళడానికి ఊరికే మనం అర్థం అవ్వడానికి యమదూతలొస్తారు. పుణ్యం చేసిన వాడిని తీసుకెళ్ళడానికి ఇంద్రదూతలొస్తారు అని. ఇంద్రుడు పంపించిన దూతలు. ఇక్కడేంటంటే యాక్చువల్‌గా ఈ కింద లోకాలు పాపపుణ్యాలకి కింద లోకాల వాళ్ళే వస్తారు. అందుకే నేను ప్రతి ఒక్కళ్ళని జ్ఞానం సంపాదించండి. జ్ఞానం తెలుసుకోండి. కష్టపడండి. ఎంతసేపు ఆ కింద లోకాల్లో వచ్చి అక్కడి నుంచి వెళ్ళడం కాదు. మీరింకా గొప్ప పనులు చేసి మరి గొప్ప లోకాలకు చేరుకోవాలి. అందుకే మీరు చూడండి. ఎవరైనా చనిపోయినప్పుడు కర్మకాండలు చేస్తారు. మనం ఏమి అడగం. అది ఆచారంగా వచ్చిందని చేసేస్తూ ఉంటాం. కానీ ఆ కర్మకాండలు చేయించే బ్రాహ్మణ్ణి గనక మీరు ఏమండి ఈ దానాలే ఎందుకివ్వాలి? ఈ పిండాలు ఎందుకు పెట్టాలి? ఇయన్నీ చేస్తే ఏమవుతుంది? అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న బ్రాహ్మడు. అందరూ చెప్పలేరు వాళ్ళు. ఏం చెప్తారంటే, ఆ చనిపోయిన వాడు ఊర్ధ్వలోకాలు చేరుకోవడానికే ఇయన్నీ మనం చేస్తున్నామయ్యా అని చెప్పి అంటాడు. కానీ గుర్తెట్టుకోండి, వీళ్ళు చేసే కర్మకాండల వల్ల, వీళ్ళిచ్చే కొద్దిపాటి దానాల వల్ల వాడు ఊర్ధ్వలోకాలు చేరుకోలేడు. ఎవరైతే జ్ఞానం సంపాదించుకుంటారో వాళ్ళే ఆ ఊర్ధ్వలోకాలు చేరుకుంటారు. గుర్తుంచుకోండి, భూమి మీద మనం చేసే కర్మల్ని బట్టే చనిపోయిన తర్వాత మనం చేరుకునే లోకాలు ఆధారపడి ఉంటాయి. మనం ఎటువంటి కర్మలు ఇక్కడ చేస్తే అటువంటి లోకాలకి తీసుకెళ్ళడానికి ఆ పైనుంచి ఆ సహాయకులు మామూలు సినిమాలో అంటే యమభటులు అని అంటారు. కాదు. సహాయకులంటారు. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇయన్నీ తెలుస్తాయండి మీకు. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇయన్నీ తెలుస్తాయి. అందుకే అదే తెలుసుకోవాలి. నేను 15 ఎపిసోడ్‌లు చెప్పానండి దీని మీద. ఇంకా ఎవరైతే వినలేదో వినండి అయన్నీ. ఓ పుస్తకమే రాశాను నేను. మరణించిన తర్వాత ఏం జరుగుతుందన్నది. ఆ పుస్తకం కూడా ఏదో ఒకసారి చదివి వదిలేయడం కాదు. అందులోంచి ఇంకా చాలా గ్రహించాలి మీరు. చాలా తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని ఎలాబొరేట్‌గా రాయాలి అంటే పుస్తకం చాలా పెద్దవుతుంది. అంచేత ఆ పై లోకాలకి తీసుకెళ్ళడానికి పైనుంచి సహాయకులొస్తారు. అర్హత ఎలా వస్తది? అందుకే బుద్ధుడంటాడు, పాపం జేస్తే నువ్వు నరకం అనుభవిస్తావు. అశాంతితో, దుఃఖంతో, బాధతో జీవిస్తావు. పుణ్యం చేస్తే భోగం అనుభవిస్తావు. సుఖం పొందుతావు. అంటే ఇతరులకి నష్టం కలిగిస్తే. అది ఇతరులకి నీ వల్ల ఏ నష్టం కలిగినా అది పాపం. నువ్వు దుఃఖం అనిపిస్తావు. ఇతరులకి నువ్వు ఏమాత్రం సాయం చేసినా, మంచి చేసినా, లాభం కలిగించినా, అది నీకు భోగం కలుగుతుంది.
కానీ నీకు నువ్వు లాభం చేసుకుంటే, నీకు నువ్వెవరు? నువ్వు ఆత్మ. ఆత్మ అయిన నీకు ఏది లాభం? జ్ఞానం లాభం. నువ్వు మోక్షాన్నే పొందుతావు అన్నాడు. ఉన్నత లోకాలు చేరుకుంటావు అన్నారు బుద్ధుడు. అందుకే పత్రి గారు చెప్పారు, అదే చెప్పారు ఆయన. పాపం చేస్తే దుఃఖము, పుణ్యం చేస్తే భోగము, ధ్యానం చేస్తే మోక్షము అని. ధ్యానం వల్లే కదా జ్ఞానం. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ విషయాలే చెప్తూ ఉంటారు. అంచేత గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనం ఏం చేయాలో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చెయ్యకూడనివేంటో తెలుస్తుంది, చెయ్యవలసినవేంటో తెలుస్తుంది. అప్పుడు చెయ్యవలసినవే చేస్తాం, చెయ్యకూడనివి చెయ్యం. ఎందుకంటే మామూలుగా మనం జీవించే జీవిత విధానం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, నేను దేహము అన్నట్టుగానే ఉంటుంది. దేహం అన్నట్టుగా నువ్వు జీవించినప్పుడు వారి వారి స్థాయిల్లో దేహానికి నష్టం కలిగించుకునే వాళ్ళు ఉన్నారు, దేహానికి లాభం కలిగించే వాళ్ళు ఉన్నారు. ఏ పనులు చేసినా దేహం కోసమే చేస్తూ ఉంటారు. కానీ నేను ఆత్మ అన్నది అర్థమైన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు కాదు, అర్థమైన వాళ్ళు ఆత్మ లాభానికే కష్టపడతారు, ఆత్మ లాభం కోసమే అన్ని చేస్తారు. సహజంగా గత జన్మల్లో కొంత జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళకి పత్రి గారు లాంటి గురువు వచ్చి నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు అని చెప్పగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు. వెంటనే వాళ్ళు మార్పు వస్తుంది. ఇప్పుడు నా విషయంలో, మేడం విషయంలో అదే జరిగింది. కానీ ఇంకా కొంతమందిలో ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఏమిటి, మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు కూడా చాలా మార్పు వస్తుంది. నా లెక్క అవుతే కొంచెం ఎక్కువ తక్కువ మీ అందరిలో కూడా ఆ మార్పు వచ్చిందండి. రాకపోవడం ఏం కాదు. లేకపోతే భీమవరం అన్నిసార్లు ఎందుకు వస్తారు, జూములో ఎందుకు జాయిన్ అవుతారు, ఈ చెప్పే విషయాలన్నీ ఎందుకు ఇంత శ్రద్ధగా రాసుకుంటారు? అందుకే నేను అన్నాను, ఎక్కువ తక్కువ కొంచెం మొత్తం మీద ఎవరైతే వస్తున్నారో వారందరికీ అవగాహన అవుతుంది. తక్కువ అవగాహన వచ్చిన వాడు తక్కువ శ్రద్ధ ఉంటుంది, బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఎవరైతే 4 గంటలకల్లా జాయిన్ అవుతారో వీడియోలు ఆన్ చేసి చెప్పినవన్నీ రాసుకుంటూ ఉంటారు, ఆ చెప్పిన విషయాలన్నీ ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా అవగాహన చేసుకున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఉంటారు. కానీ
ప్రారంభించారు కాబట్టి నెమ్మదిగా వారిలో శ్రద్ధ పెరుగుతుందండి. పెరగకుండా ఉండదు. ఒకసారి విన్నదానికి చాలా తేడా వస్తుందండి. అలాగే బాగా అవగాహన అయిన వాళ్ళు ప్రతి నెల భీమవరం వస్తారు. మరి మేము పత్రి గారు చెప్పింది బాగా అర్థం చేసుకున్నాం కాబట్టే భీమవరం క్లాస్ తోటి సరిపెట్టట్ల. ఎన్ని చోట్ల తిరుగుతున్నాం. ఎన్ని చోట్ల ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాం. ఎంతమందికి ఇవన్నీ బోధిస్తున్నాం. మేడము నేను. ఎందుకు చేస్తున్నామంటే అర్థమైంది. దేహం మేము కాదు. దేహము ఈ జ్ఞానం పెంచుకోవడానికి, ఈ ఆత్మకు లాభం కలిగించే పనులు చేయడానికి, ఆత్మైన మాకు తాత్కాలికంగా ఇవ్వబడినటువంటి శరీరం అని చెప్పి మేము అర్థం చేసుకున్నాం. ఇంకోటి తెలిసింది మాకు. ఆత్మైన మాకు ఈ భూమి మీద కూడా రానివి కొన్నున్నాయి. కూడా వచ్చేవి కొన్నున్నాయి. ఇది తెలుసుకున్నాం. చాలా మందికి తెలీదు. ఈ విషయం తెలీదు. కూడా రానివి, కూడా వచ్చేవి. కూడా రానివే కూడా వస్తాయనుకుంటారు. అయ్యే పర్మనెంట్‌గా ఉంటాయనుకుంటారు. వాటికే ప్రాముఖ్యం ఇస్తారు. కానీ కూడా రానివున్నాయి, కూడా వచ్చేవున్నాయి. ఇది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, కూడా రాని వాటినే సంపాదించుకుంటూ ఉంటారు. రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. అవి సంపాదించుకొని వాటిని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. నేను ఎంత గొప్ప పని చేశాను, ఎంత గొప్పవాడినయ్యాను గర్వంగా ఫీల్ అవుతారు. తర్వాత తెలుస్తది వాళ్ళకి చనిపోయాక. ఒక్కటికి రాదు. గుర్తెట్టుకోండి. మీరు సంపాదించుకున్నాయైనా సరే, సమకూర్చుకున్నాయైనా సరే, నువ్వు జన్మ తీసుకున్నప్పుడు నీకు ఉన్నవైనా సరే, ఏ కుటుంబంలో జన్మిస్తే అయన్నీ నీకుంటాయి. అవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి ఇవ్వబడినవే తప్ప కూడా పట్టుకెళ్ళేవి కావు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. రాసుకోండి. మూర్ఖులైన మానవులు కూడా రానివే సంపాదించుకుంటున్నారు. ముఖేష్ అంబానీ ఎంత ఫీల్ అవుతాడో గొప్పవాడిగా. ప్రపంచంలోనే నేను టాప్ 10లో ఒకడిని అని ఫీల్ అవుతాడు. కానీ టాప్ 10 అయినా, టాప్ 1 అయినా వాడు సంపాదించినవన్నీ కూడా రానివే. అన్నీ కూడా రానివే. అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలి. మొన్నే టాటా వెళ్ళాడు. బిర్లాలు వెళ్ళారు. అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ విషయం గ్రహించలేరు. గ్రహించగలిగిన వాడు గొప్పోడండి. కూడా రానివి నువ్వు ఉపయోగించుకోవడానికి నీకున్న సంపదలు కానీ,
నీకు ఇవ్వబడినవి కానీ నీకు చాలా ఇవ్వబడింది. సమయం ఇవ్వబడింది, శక్తి ఇవ్వబడింది, వాక్ ఇవ్వబడింది, బుద్ధి ఇవ్వబడింది. ఇవన్నీ దేనికి అంటే కూడా వచ్చేవి సంపాదించుకోవడానికి. ఇది మేము పత్రి గారి పరిచయం అయ్యాక తెలుసుకున్నాం. అప్పుడు ఈ కూడా ఇవ్వని రాని వాటిని కూడా వచ్చే వాటిని సంపాదించుకోవడానికి ఉపయోగించుకున్నాం. గుర్తుపెట్టుకోండి. కూడా రాని వాటిని కూడా వచ్చే వాటిని సంపాదించుకోవడానికే మేము ఉపయోగిస్తున్నాం. సమయం ఉండదు, వాక్ ఉండదు. కొన్నాళ్ళకి వయసు పెరిగే కొద్దీ వాక్కు పోతుంది. చూపు ఉండదు, అది శక్తి కోల్పోతుంది. వినికిడు ఉండదు, అది కోల్పోతూ ఉంటుంది. అలా ప్రతిదీ ఇప్పుడు ఎన్నో పనులు చేయగలవు, తర్వాత చేయలేవు. ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తున్నావు, తర్వాత వయసు పెరిగే కొద్దీ నడవలేవు. నీకు ఇవ్వబడిన ఈ శక్తులు మెల్లిమెల్లిగా సన్నగిల్లిపోతాయి. అవన్నీ పని చేసేటప్పుడే కూడా వచ్చే వాటిని సంపాదించుకోవాలి. ఏమిటి కూడా వచ్చేది? జ్ఞానమే. నువ్వు చేసే సేవలే, ఆత్మ సేవలే. ఆత్మకు లాభం కలిగించే పనులే, ఇవే నీకు కూడా వస్తాయి. అవి నీవనుకుంటున్నావు, నీవు కావు. నువ్వు ఉపయోగించుకునేవి. ఈ విషయం తెలుసుకో. నువ్వు ఉపయోగించుకోవడానికి ఇవ్వబడిన వాటిని కూడా వస్తున్నాయి అనుకుంటున్నావు. పిచ్చోళ్ళు. రైల్లో నువ్వు ఏసీ బుక్ చేసుకుని, ఫస్ట్ ఏసీయో సెకండ్ ఏసీయో, నువ్వు ప్రయాణం చేస్తూ ఏమంటావు? ఇది నాది అంటావు. ఆ బర్త్ ఎవరైనా వచ్చి కూర్చుంటే ఊరుకో, నా దాంట్లో నువ్వెవరు కూర్చోడానికి అంటాడు. నాది నాది అంటాడు, గెంటేస్తాడు. కొంచెం ఆలోచించండి. ఆ బర్త్ వాడిదా? మరి నాదంటాడేటి? ఏం చేస్తాడు? వాడి ప్రయాణం కాలం అయిపోగానే ఏం చేస్తాడు? నాది నాదన్నవాడు మాట్లాడకుండా దాన్ని వదిలేసి దిగిపోతాడు. నాదన్నవాడు ఉండొచ్చుగా అక్కడే, ఉండడు. అలాగే జీవిత ప్రయాణంలో అర్హతను బట్టి సంపాదించుకున్నాం. ఏమంటాడు? అర్హతను బట్టి వచ్చినవన్నీ నావి నావంటాడు. తర్వాత అయ్యో సంపాదించుకుంటాడు, అయ్యి నావే అంటాడు. ఏం కాదండి. ఆ బర్త్, ఆ ప్రయాణం చేసేదాకా ఎలా ఉపయోగించుకుంటున్నామో, ఈ నావి నావి అన్నవన్నీ ఉపయోగించుకోవడానికే తప్ప అవి నీవు కావు నాయనా. ఈ విషయం తెలుసుకో. అవి నీవు అనుకుంటున్నావు. నీ ప్రయాణం అయిపోగానే అన్ని వదిలేస్తావు. రైల్లో నీ బర్త్ వదిలేసినట్టే ఇవన్నీ వదిలేస్తావు. నువ్వు కూడా తీసుకెళ్ళావు. పిచ్చోళ్ళ ఉన్నావే నువ్వు. నావనుకుంటావు. నీవైతే పట్టుకెళ్ళు.
అక్కడే ఉండు, ఆ బర్త్లోనే కూర్చో. ప్రయాణం అయ్యాక బర్త్లో నువ్వు కూర్చోగలవా? ఇంకోటి వచ్చేస్తాడు. నీవనుకున్నవన్నీ అనుభవించడానికి ఇంకోటి వస్తాడు. ఆడు నావంటాడు. ఏది ఎవరిది కాదండి, గుర్తెట్టుకోండి. ఏదైనా ఎవరైనా ఉపయోగించుకోవడానికి ఈ సృష్టిలో ఇవ్వబడినవే. అన్నీ భగవంతుడివే. రైలు బర్తులన్నీ కూడా ప్రభుత్వానివే, కనిపించే ప్రభుత్వాన్ని. ఈ సృష్టిలో ఉన్నవన్నీ కనిపించని ప్రభుత్వాన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. దానికి ఎవ్వడు హక్కుదారులు కాదు. ఈ రైళ్లలో ఉన్నవన్నీ హక్కుదారులు ప్రభుత్వం. నీ ప్రయాణ కాలంలో ఉపయోగించుకునేవి, ఇది జీవిత కాలంలో ఉపయోగించుకునేవి. గుర్తుపెట్టుకోండి. అయి ఉన్నప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఏం చేయాలి? కూడా వచ్చేవి సంపాదించుకోండి. కూడా వచ్చేదే జ్ఞానం. ఎన్నోసార్లు చెప్తున్నా. శరీరం అన్నది ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకోవడానికి. రాని వాటికి ఆశపడకండి, వాటి కోసం తప్పులు చేయకండి, అవి లేవని బాధపడకండి. ఉన్న దాంతో తృప్తి పడండి. ఉన్న వాటితో మీరు సంపాదించుకున్నప్పుడు కూడా వచ్చేవి, చనిపోయాక నువ్వు గొప్ప వాళ్ళ లోకాలకు వెళ్తావు. రాని వాటిని కోట్లు సంపాదించిన వాడు అధోలోకాలకే వెళ్తాడు. ఇంకా సంపాదించడానికి తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు, నేరాలు చేస్తారు, మోసాలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. చూస్తున్నాం ఎన్నో. అవి చేసి ఎంతో ఫీల్ అయిపోతారు. ఎంత అధోలోకాలకు పోతారో, జీవితాన్ని ఎంత నష్టపోతారో వాళ్ళకి తెలియదు. అది జ్ఞానం లేదు వాళ్ళ దగ్గర. జ్ఞానం ఉన్నవాడికే అన్నీ తెలుస్తాయి. అంచేత నాకు డబ్బు లేదు, నాకు ఇంతే ఉంది, ఎప్పుడు బాధపడకండి. భగవంతుడు సృష్టికర్త. కోట్లు ఉన్నవాడికి ఎటువంటి శరీరం ఇచ్చాడో మీకు అలాంటి శరీరమే ఇవ్వబడింది. ఆ శరీరాన్ని వాడు వృధా చేసుకున్నాడు, కూడా రాని వాటిని సంపాదించుకుంటాడు. మీకు ఇవ్వబడిన ఈ శరీరాన్ని కూడా వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. అందుకే నేను చెప్తూ ఉంటాను, భీమవరం మానకండి, మార్నింగ్ జూమ్ మానకండి, జ్ఞానం బాగా నేర్చుకోండి. మీకంట అదృష్టవంతుడు ఎవడూ లేడు. కూడా వచ్చేవి సంపాదించుకున్నవాడే అత్యంత ధనవంతుడు. జ్ఞానధనం పెంచుకున్నవాడే అసలైన ధనవంతుడు. ప్రాపంచిక ధనం పెంచుకున్నవాడు వాడు భేదవాడే లెక్క. చనిపోయాక తెలుస్తుంది ఏమీ లేదే అన్న సంగతి. ఏడ్చినా లాభం లేదు. ఎంత పొరపాటు చేశానో మదన పడిపోతాడు. అవకాశం అంతా చేజార్చుకున్నానే చాలా విచారిస్తాడు. ఏంటి ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించాను, పెద్ద మేధావి అనుకున్నాను, ఏమైంది మేధాతనం అంత. మళ్ళా పైగా ఈ మేధావులంతా ధ్యానం చేసే వాళ్ళని ఆక్షేపిస్తారు.
పిచ్చోళ్ళ ఉన్నారట్రా మీరు. అత్తమాను కళ్ళు మూసుకుంటారు, మాట్లాడితే పుస్తకాలు చదువుతూ కూర్చుంటారు, లేకపోతే పొద్దున్నే ఏదో ఆ జూమ్ అంటూ అక్కడ కూర్చుంటారు, టైం అంతా వేస్ట్ చేస్తారేటి, బుద్ధి లేదు మీకు అంటారు. చనిపోయాక తెలుస్తుంది. వాళ్ళకి బుద్ధి లేదన్నాను కానీ నిజంగా నాకే బుద్ధి లేదు. వాళ్ళని పిచ్చోళ్ళని చెప్పి అన్నాను కానీ నేనే పిచ్చోడిని అని చెప్పి ఎంత మదన పడినా ప్రయోజనం ఏంది, అయిపోయింది. చేత ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, ఇప్పుడే ఇది అర్థం చేసుకుని ఆచరించే వాడే గొప్పవాడు. ఆ పనే మనమంతా చేస్తున్నాం. సరే, మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.